ఇంకా టకటక రెడీ అయిపోయి మేమైతే ఇంట్లో నుండి స్టార్ట్ అయిపోయాము. అండ్ స్కూల్కి వెళ్ళేసరికి అత్తి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చారన్నమాట. అండ్ నేనైతే ఫ్లవర్స్ ఇంకా దారం తీసుకుపోయినా అండ్ తనైతే ఆకులు తీసుకొచ్చింది. ఇంకా ఇద్దరం కలిసితే బతుకమ్మ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్గా నాకు బతుకమ్మ పేరించడం అంతగా రాదు. అంటే చామంతులు గులాబీ పూలతో అయితే రెడీ చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే బంతి పూలు అసలు దొరకలేదన్నమాట. ఇంకా మేము బతుకమ్మ చేసేటప్పుడు అయితే ఇంకో పేరెంట్ వచ్చి అయితే యాడ్ అయ్యారు. వాళ్ళ పాప ఎల్కేజీ అంట. సో తను కూడా మాకైతే హెల్ప్ చేసింది. ఇంకా ఈ మేడం అయితే అద్వి వాళ్ళ క్లాస్ టీచర్. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో పాపం, బాగా మాట్లాడతారు. ఇంకా మేమైతే బతుకమ్మ పేరిస్తూ ఉంటే టీచర్ అయితే పిల్లలందరికీ బతుకమ్మ ఒక్కొక్కరికి ఇచ్చి ఫోటోలు తీస్తున్నారన్నమాట. ఆ ఫొటోస్ అన్నీ గ్రూప్లో పెడతారు పేరెంట్స్కి. ఇంకా అక్కడ ముగ్గేసింది అయితే అంజలి. ఇందాక అద్వి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అని బ్లూ కలర్ శారీ ఆమె చూపించాను కదా, తనేసింది. బాగా వేసింది ముగ్గు మంచిగా. ఇంకా అద్వి వాళ్ళ క్లాస్ టీచర్ అయితే పిల్లలందరికీ ఫొటోస్ తీశారు. ఫొటోస్ తీసిన తర్వాత ఇంకా బతుకమ్మ చేసేటప్పుడు మాతో కూడా జాయిన్ అయ్యారు. అద్వి చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీలో పిల్లలు వాళ్ళ పేరెంట్స్తో ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా మా అద్వి ఎప్పుడు స్కూల్కి వెళ్తుందో, నేను ఎప్పుడు అద్వితో ఇట్లా ఆడతాను అని చెప్పి. సో ఫైనల్గా అయితే ఆ టైం వచ్చేసింది. ఇంకా బతుకమ్మ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఎట్లా ఆడినామో అనేది నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. మీరు సబ్స్క్రైబ్.